ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారను, ప్రయాసపడి భారము మోయువారను, ప్రభుని చెంతకు పరుగిడవేగమే, ప్రభుని చెంతకు పరుగిడవేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియునింక యోచింపారేలా, యేసుని పిలుపు వినియునింక యోచింపారేలా. అవనిలో అగచాట్ల పాలైన, అవనిలో అగచాట్ల పాలైన, ఆపదు శాంతి ఆత్మకు నిలలు, ఆపదు శాంతి ఆత్మకు నిలలు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. కరువు మరణము రణముల చూచి కలుగదు మారు మనసు, కరువు మరణము రణముల చూచి కలుగదు మారు మనసు. ప్రవచనములు సంపూర్ణములాయను, ప్రవచనములు సంపూర్ణములాయను. యూదులు తిరిగి వచ్చుచున్నారు, యూదులు తిరిగి వచ్చుచున్నారు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నా. మంచిదండి, మీరంతా క్షేమంగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు. వాతావరణ మార్పులో మరి కొన్ని కుటుంబాల్లో కొంతమంది బలహీనతగా ఉన్నారు అనే ప్రార్థన అవసరతలు కోరబడ్డాయి. వారి కొరకు ప్రతి దినము కూడా వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలలో ఆ కుటుంబాలలో ఉన్నటువంటి మరి బిడ్డల కొరకు, ఎవరు బలహీనులుగా ఉన్నారో వారి యొక్క స్వస్థత కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దర్శించి తన పరిశుద్ధ హస్తాలతో తాకి, తన ప్రేమగల హస్తములతో ముట్టుకొని మిమ్మల్ని స్వస్థపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుని కుటుంబమా, ఈ ప్రాతకాల ఆరాధనలో ఉపవాసము అనే ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ పైనున్న భాగము ప్రభువు శిష్యులకు నేర్పిన పరలోక ప్రార్థన, ప్రభువు ప్రార్థన మనము ధ్యానం చేశాం. ప్రభువు చెప్పే ప్రతి మాట చాలా ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది.
ఈ ప్రాతకాల ఆరాధనలో ఉపవాసము అనే దాని కొరకు మనము ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ప్రాథమికంగా ఉపవాసము అనే ఈ వాక్య భాగములో 5 మాటలు కనిపిస్తున్నాయి. చెప్పండి. 1 ఊ, 2వది పా, 3వది వా, 4వది సా, 5వది. 5 మాటలు, శ్రేష్టమైన మాటలు. ఉపవాసము అనగా డెఫినేషన్ మొట్టమొదటగా మనం తెలుసుకోవాలి. ఉపవాసము అనగా మానవుడి యొక్క ఉద్దేశ్యాలు ఎక్కువ శాతం ఏమిటని ఆలోచన చేస్తే ఆహారము తినుట మానివేయటమే ఉపవాసం అని అనేక మంది తలస్తూ ఉంటారు. కానీ ఉపవాసము చేయటానికి ప్రభు చాలా నిష్ఠా నియమాలు ఆయన చూపించారు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు ఉపవాసం ఉండి వాళ్ళు ఏం చేయాలి, మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ భక్తులకు కలిగినటువంటి శ్రమలలో, ఇక్కట్టులలో, ఇరుకులలో, ఇబ్బందులలో వారు ఉపవాసం ఉన్నారు, ప్రార్థనలు చేశారు, దేవుని యొక్క శక్తిని వారు పొందుకున్నారు. కాబట్టి ఉపవాసము అనే ఈ భాగములో 5 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు ఆయనకు అవసరత లేనటువంటి ఉపవాసాన్ని చేశారు. ఆయనకు అవసరము లేనటువంటి ప్రార్థన చేశారు. ఎవరి కొరకంటే మన కొరకు మాత్రమే. కాబట్టి ఈ ఉపవాసము లేక ఉపవాస ప్రార్థన ప్రతి విశ్వాసి జీవితానికి చాలా మేలు చేకూరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రాతకాల ఆరాధనలో 5 మాటలు ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు మొదటి మాట చెప్పండి. ఊ అనే మాట మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యములో ఊ అనే మాట ఆలోచన చేస్తే ఉపేక్షించుట. దేనిని ఉపేక్షించాలి? ఉపేక్షించుట అనగా విడిచిపెట్టుట లేక విసర్జించుట. దేవునికి ఏదైతే అయిష్టముగా ఉన్నదో, దేవునికి మానవునికి మధ్య ఏది అడ్డుగా ఉన్నదో, మన ప్రార్థనలు దేవునికి చేరకపోవటానికి కలిగినటువంటి ఆటంకము ఏది ఉన్నదో దానిని ప్రభు కొరకు మనము విడిచిపెట్టాలి, ఉపేక్షించాలి. ప్రభు వాక్యం అంటుంది, నన్ను వెంబడించగోరేవాడు తనకు తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రభువును వెంబడించటానికి లోకంలో ఏది కూడా అడ్డు రాకూడదు. అందుకే యేసు ప్రభు ఆయన చెప్పే మాటలు, మీరు మీ తల్లినైనాను, తండ్రినైనాను, అన్నదమ్ములనైనాను, అక్క చెల్లెండ్రనైనాను, ఏమండి, ఎవరినైనా కూడా నాకంటే ఎక్కువ మీరు ప్రేమించకూడదు. కాబట్టి ఊ అనే మాటలో ఒక ఉదాహరణ మన పరిశుద్ధ గ్రంథం నుండి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఒక యవనుడు వచ్చి నిత్య జీవం పొందాలి, ఏం చేయాలి అడుగుతున్నాడు. ఈ భాగాలు మనం ఎన్నిసార్లు చదివాం, ఈ మాటలు ఎన్నిసార్లు చెప్పుకున్నాం. కానీ మానవ జీవితంలో ఉన్నటువంటి ఒక ఆటంకం ఏమిటంటే, అన్నీ తెలుసు, అవసరం వచ్చేటప్పటికి ఏదీ తెలియదు. పరిశుద్ధ గ్రంథమంతా కంఠస్థము వచ్చు, కానీ మన నిజ జీవితంలో ఆ వాక్యం యొక్క అవసరత వచ్చినప్పుడు ఆ వాక్య ప్రకారం ఎప్పుడు ఎలా జీవించాలో మనము తెలుసుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ సంగతులు మర్చిపోతాం. కాబట్టి ఆ యవనుడితో యేసు ప్రభు అంటూ ఉన్నాడు, నీకు నిత్యోద్యోగం కావాలా, పరలోక రాజ్యం కావాలా నీకు? అయితే నీవు నన్ను వెంబడించు.
ఏ విధంగా వెంబడించాలో తెలుసా? మొట్టమొదటగా నువ్వేం చేయాలంటే, నీ 10 ఆజ్ఞలు నువ్వు గాయకొను అంటున్నాడు. అయ్యా, చిన్నప్పటి నుంచి గాయకుంటూనే ఉన్నా, నాకు అన్ని క్షుణ్ణంగా వచ్చేవి. రెండవ మాట అంటాడు, నీకున్నది అమ్మి బీదలకు నువ్వు పంచిపెట్టి నువ్వు నన్ను వెంబడించు. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కొన్ని విషయాల్లో మనకు ఆటంకం కలగనటువంటి వాటి విషయాల్లో దేవునితో కాంప్రమైజ్ అవుతాం. కానీ లోక సంబంధంగా కొన్ని విడిచిపెట్టడానికి కలిగే ఆటంకాలను దూరపరుచుకుంటానికి వాటిని మనం ఏం చేస్తాం? విడిచిపెట్టలేక ప్రభువును విడిచిపెడతాం. యవనస్తుడు కూడా చేసినటువంటి ఒక బ్లండర్ ఏంటి, పొరపాటు ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చక్కగా అంటుంది వాక్యము. అతడు యవనస్తుడట, అతడు ధనవంతుడు కనుక అతడు మిక్కిలి వ్యసనపడచ్చు, ముఖము చిన్నబుచ్చుకొని యేసు ప్రభువును విడిచి వెళ్ళిపోయాడట. తన ఉద్దేశం ఏంటండి? తాను మొట్టమొదటిగా నిత్య జీవాన్ని పొందాలి. నోటి మాట అయితే ఆజ్ఞలన్నీ వచ్చాయని చెప్పాడు. ప్రభువు రెండో మాట అంటూ ఉన్నాడు, ఇదిగో వాటిని అమ్మి నీవు నన్ను వెంబడించు. అయ్యో, ఎంతకాలం నేను సంపాదించాను, ఇవన్నీ ఉండబట్టి నాకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, అందరూ గౌరవించారు. ఇప్పుడు వాటిని నేను పోగొట్టుకుంటే నన్ను ఎవరు లెక్క చేస్తారు? ఆ దేవుని బిడ్డలారా, ప్రభువుని వెంబడించడానికి లోకం ఆటంకంగా ఉండకూడదు, ధనము ఆటంకంగా ఉండకూడదు, పరువు ప్రఖ్యాతులు ఆటంకంగా ఉండకూడదు. భక్తులు నిత్య జీవాన్ని పొందుకుంటానికి లోకాన్ని విడిచి ప్రభు వెంట వెళ్ళిపోయారే. ప్రభువుని మనం వెంబడించాలి. కాబట్టి ఆ యవనుడట నిత్య జీవం కోరుకున్నాడు, కానీ వాటిని పొందుకుంటానికి తనకున్నటువంటి ఆస్తిని మాత్రం వదులుకుంటానికి ఇష్టపడలేదు. అందుకని వేళ మొట్టమొదటి మాట ముగింపు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఉపేక్షించుట. నువ్వు ఉపవాసం చేయాలని ఆశ మంచిది, ప్రార్థన చేయాలని ఆశ మంచిది. మనం వాటిని ఉపేక్షించకుండా ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉంటే లోకంలో ఉన్నవన్నీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. మనం సంపాదించినవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. వాటి కొరకే మన ఆలోచన. అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నీ ధనము ఎక్కడ ఉంటే అక్కడే నీ హృదయం ఉంటుంది. కాబట్టి ముగింపుగా ఈవేళ మొట్టమొదటి మాట అనే మాటలో నీవు ఉపవాసం చేయాలని నువ్వు ఆశపడుతున్నావా? ఉపవాసము అనగా నియరర్ టు గాడ్, నెక్స్ట్ టు గాడ్, దేవునికి దగ్గరగా సమీపంగా నువ్వు జీవించాలి అని ఆశపడితే లోకంలో ఉన్నది ఏది నీ దగ్గర ఉండకూడదు. కాబట్టి మనం అల్టిమేట్ గోల్ నిత్య జీవం, పరలోకం, పరిశుద్ధత, పవిత్రత, వాటిని కోరుకుంటున్నాం. కాబట్టి ఆహారం మాత్రమే మానేవేయటం కాదు, కానీ మొదటి మెట్టులో లోకంలో ఉన్నవి, ఆటంకముగా ఉన్నవి అన్నీ కూడా వెంబడించి ప్రభువుని విడిచిపెట్టి, వాటిని అన్నిటిని విడిచిపెట్టి ప్రభువును వెంబడించాలి. అలాగ నువ్వు ఉపవసించడానికి, మేలు పొందుకుంటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మన పెమ్మిడిగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ వాక్యము కొరకు పొందన, ఉపవాసము కొరకు మాతో మాట్లాడుతున్నారు. ఎలాగ చేయాలో మొదటి మెట్లో తెలియజేశారు. ఎవరైతే ప్రభు ఉపవసించాలన్న ఆశ, ఆలోచన ఉందో వారందరూ కూడా నన్ను ఆశీర్వదించబడాలి. ముఖ్యంగా అనేక మంది కుటుంబాల్లో బలహీనులుగా ఉన్నారు, దంపతులు బలహీనతగా ఉన్నారు, కొన్ని కుటుంబాలు బిడ్డలు బలహీనతగా ఉన్నారు. హాస్పిటల్స్లో కొంతమంది నాయన వారి స్వస్థతలు పొందుతూ ఉన్నారు. నాయన అటువంటి వారిని దర్శించి స్వస్థపరిచి ధైర్యపరచాను. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ విభత్సాలు దూరపరచాను. చిన్న బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, యవనస్తుల ఉద్యోగాలు, విద్య, వివాహాలు, ప్రసవ కాలంలో ఉన్నటువంటి నాయన మరి తల్లులకు నేను సుఖప్రసం సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు
రక్షణలో నడిపించండి. చల్లటి చక్కటి వాతావరణం కలుగుచ్చాడు. ఏస్తున్నాం నడిపించినాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ కన్యను సహవాసం ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుని సంరక్షించి కాపాడును గాక.